ఈ ఇల్లు వాకిలి, మన బంధం, కుటుంబం అన్నిటినీ వదిలేసి తెంచుకుని వెళ్ళిపోతావు మాధవి? నేనైతే అన్నిటినీ కలిపే ఉంచాను, మీరే అన్నిటినీ తెంచేశారు. మన బంధం, నమ్మకం, ప్రేమ అన్నిటినీ అంతం చేసేశారు. నేను చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష. అది నా గతానికి సంబంధించిన విషయం. అవును, నేను నీకు చెప్పనే లేదు. కాని నువ్వు నా జీవితంలోకి రావటానికి ముందే అంతా జరిగిపోయింది మాధవి. ఇక మన పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడైనా సరే గతం గురించి ఆలోచించనే లేదు. కానీ జోయా మీ గతానికి సంబంధించిన భాగమే కదండి. తన్ని మీరిప్పుడు మన బంధం ఏర్పడిన తర్వాతేగా ఎంచుకున్నారో. నన్ను మీ జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి ముందు ఒక్క క్షణం కూడా మీకు అనిపించలేదా నాకు ఈ విషయం గురించి తెలిస్తే మంచిదని? అసలు జోయా గురించి నాకే పూర్తిగా తెలియదు మాధవి. అమ్మ ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెట్టింది. దానికోసం నువ్వు ఇప్పుడు నీ కుటుంబానికి దయచేసి శిక్ష వేయద్దు. మీకు చెప్పడానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ మీరు మీ గతాన్ని స్వయంగా ఇంటికి తీసుకొచ్చారు. ఏమనుకుంటున్నారు? నేను నా కళ్ళ ముందు ప్రతిరోజు మీ గతాన్ని చూస్తూ ఉండాలా? ప్రతి క్షణం, ప్రతిరోజు? అది నా వల్ల కాదు. దాన్ని భరించే శక్తి నాకెంత మాత్రం లేదా. మాధవి, దయచేసి నన్ను ముట్టుకోకండి. కేవలం నాకు మాత్రమే కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు మాధవి. నీ పరిస్థితిని ఎలా చేసుకున్నావో చూడు. మాధవి, కేవలం 2 లేక 3 ఏళ్ల సంగతి కాదు, 21 సంవత్సరాల బంధం మనది. అందుకే నాకు బాధగా ఉంది. ఇన్నేళ్ల మన బంధాన్ని మర్చిపోయి మీరు మీ గతానికి తోడుగా ఉండాలనుకుంటున్నారు. మాధవి, నేను మన బంధాన్ని మర్చిపోయి పట్టించుకోకుండా ఏనాడూ లేదు. నేను మీకు చెప్పాల్సింది చెప్పేశాను. అయితే నువ్వు నిర్ణయించుకున్నావా అందర్నీ వదిలేసి వెళ్ళిపోవాలని? ఆ, అరే నా బంగారు చిన్న, లేచావా నాన్నా? నేనెప్పుడో లేచాను. స్కూల్కి రెడీ కూడా అయ్యాను. ఓయ్ శభాష్! ఎలా ఉన్నావు? ఎంత పెద్దవాడివి అయ్యావా? అన్నయ్య సాగర్. గడిచిన గతం ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా చిన్నమ్మగారు. మరి బాబు గారికి ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు? ఆయనది తట్టుకోలేక కొమిలిపోతున్నారు. నీ ప్రపంచం, నా ప్రపంచం వేరు వేరు. ఇది నీకు కరెక్ట్ అనిపించొచ్చు, కానీ నాకు కాదా. చాలా కాలం తర్వాత నా కళ్ళమ్మ అబద్ధపు తెర తొలగిపోయింది. ఫాతిమాని చంపిన వాడిని నేను వదిలే ప్రసక్తి లేదు. జోయా ఇక్కడే ఉంటుంది, ఇదే ఇంట్లో మనందరితో కలిసి. తను ఇంట్లో అడుగు పెడితే నేనిప్పుడే, ఈ క్షణమే నేను మా మమ్మీని తీసుకుని శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మీ బంధం అంత బలహీనమైనది కాదు కదా చిన్నమ్మగారు. బంధాల గురించి నువ్వు మాట్లాడొద్దు గంగా. ముందు నీ జీవితం నువ్వు చూసుకో. నీ బంధాన్ని సరిదిద్దుకొని ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి లెక్చర్ ఇస్తే మంచిది. ఎన్నోసార్లు జీవితంలో మనకు కష్టాలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబం నాశనం అయిపోతుంది. అలాగే మా కుటుంబం కూడా అయ్యింది. నిరంజన్ బాబు గారి సంతానమైన జోయా ఇంటికి రావడం వల్ల కోపం వచ్చి సాగర్ బాబు చిన్నమ్మ గారిని తీసుకుని లండన్ వెళ్లి సెటిల్ అయిపోయారు. మరోపక్క జీవితంలో ప్రతి సమస్యతోనూ పోరాడుతూ వచ్చిన గంగా పూర్తి ఆత్మగౌరవంతో తన కడుపులో పెరుగుతున్న బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. నేను సంవత్సరం మొత్తం ఈ కృష్ణాష్టమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కృష్ణయ్య వచ్చేసాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు కదా కృష్ణయ్య. అవును, నిజంగా. అరే గంగా, చాలాసేపటి నుంచి నువ్వు పనిచేస్తున్నావు,
ఇక చాలు డాలీ, చాలా పనులున్నాయి కదా, నన్ను కూడా చేయనివ్వండి. గంగా, మేమంతా ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. అవును గంగక్క, తర్వాత పూజ కూడా చెయ్యాలి కదా, నువ్వు అలసిపోతావు. పద, వెళ్ళి రెస్ట్ తీసుకో. పద మెల్లగా. జాగ్రత్త. కల్లు వెల్లు మను మువ్వ సవ్వడుల ముత్తు బాలుడెవరే వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు గనరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గంగక్క, కూర్చోండి. కూర్చో కూర్చో. డాలీ, డాలీ, ప్రేమ, మనం గంగని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దీపాలు వెలిగే పండుగ తేవయ్యా నువ్వు ఒక పంచి, ఒక ఆటోని తీసుకురా. ఏవి కాదు గంగా, నువ్వు ధైర్యంగా ఉండు. సరే, తట్టుకోలేవి కాదు. ఏ నోట గంగ, నిన్ను నువ్వు గంగా చేసుకో. నీకేం కాదు. బాబు, త్వరగా పోనివ్వు. గంగా, కొంచెం ధైర్యంగా ఉండు. నాకు తెలుసు నిరంజన్ చేసింది ఏంటి తప్పేనని. నిరంజన్ తప్పు చేశాడు నాకు తెలుసు, కానీ నీతో పాటు తీసుకెళ్ళిపోతావా? మా సంగతి ఏంటి సాగర్? సాగర్, ఈ please, ఫ్యామిలీ సాగర్. చెదిరిపోతుంది సాగర్. నాకు తెలుసు నిరంజన్ నా తప్పు మాటిని అలా చేశాడని. చేయొద్దు. సాగర్, ప్లీజ్ ఆలోచించు బాబు. సాగర్ ప్లీజ్ అలా చేయొద్దు. సాగర్ దగ్గర కాస్త ఆపండి తన్ని. సాగర్, ప్లీజ్ సాగర్, ఇలా చెయ్యొద్దు. నేనేం నువ్వు. చెప్తానో నీకు సాగర్. అర్థమవుతుందా? సాగర్ ప్లీజ్ అలా చేయొద్దు. బాబు గారు, ప్లీజ్ చిన్నమ్మ గారిని ఆపండి. అరే ఇదంతా కూడా నీ ఇల్లు నీ కాపురం. నువ్వు కాకపోతే దీన్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? మీరున్నారు కదత్తయ్య, మీరే చూసుకోండి. అరే ఈ వయసులో నేను ఇదంతా ఎలా చూసుకోగలను, ఎలా బ్రతకగలను నేను? సరే, నువ్వు మొండికేస్తే అప్పుడు నేను కూడా మొండికేస్తాను. నువ్వు వెళ్తే నేను కూడా వచ్చేస్తాను సాగర్తో పాటు. అత్తయ్య, ఒకవేళ మీరు కూడా వచ్చేసారంటే ప్రదీప్ని ఎవరు చూసుకుంటారో, ఈ ఇంటిని ఎవరు చూసుకుంటారో, అలాగే అలాగే అలాగేంటి నిరంజన్, నువ్విప్పటికీ నిరంజన్ గురించి ఆలోచిస్తున్నావు కదూ? వెళదామా సాగర్? నన్ను ఆశీర్వదించో నానమ్మా. సాగర్ ప్లీజ్, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు. ఇది మన ఇల్లు, మన ఫ్యామిలీ. మనందరం కలిసి మామ్కి నచ్చ చెప్దాం, ఏదో ఒక విధంగా ఒప్పిద్దాం. పద రా. అన్నయ్య నేను చెప్పాగా ఎలాంటి ప్రయోజనం ఉండదని. జరగాల్సింది జరుగుతుంది. మీ ఇద్దరు నేను ఒక్కటే కోరుకుంటున్నాను. మీరిద్దరు నానమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవిడికి మీ ఇద్దరు సపోర్టు చాలా అవసరం. సాగర్ ప్లీజ్, ప్లీజ్, నువ్వు నీ నిర్ణయం గురించి మళ్ళీ ఆలోచించలేవా? ఐఎమ్ రియల్లీ సారీ వదినా.
కానీ ఈసారి నేను మీ మాటను వెళ్ళలేను, క్షమించండి. అమ్మమ్మ, కృష్ణయ్య ఎంతో అందంగా కనిపిస్తున్నాడు కదా? ఉమ్. బాబు గారు, ఫాతిమా గారు బాక్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీరు దీన్ని అక్కడే మర్చిపోయారు. ఇక నేను బయలుదేరుతాను. గంగా, ఇది నీళ్ళైన సంగతి మర్చిపోకు. ఇప్పటికీ మీరు నాకు అదే బాబు. కానీ ఎప్పుడైతే సాగర్ మా బంధాన్ని తెంచేశాడో అప్పుడు నేను ఈ ఇంట్లో ఏ అధికారంతో ఉండగలను? నిజానికి సాగర్ నీకు అధికారం ఇవ్వలేదు, ఒప్పుకుంటాను. కానీ సాగర్ బిడ్డకైతే ఇంట్లో అధికారం ఉంటుంది కదా. నేను అర్థం చేసుకోగలను గంగా, కానీ తెలుసుకోవటంలో ఆలస్యం చేశాను. ఒకవేళ ఇదంతా జరిగి ఉండకపోతే నేను ఎప్పటికీ అర్థం చేసుకునేవాడిని కాదేమో. నాకు తెలుసు గంగా, నువ్వు మా కుటుంబానికి ఓ బంగారు బిడ్డని ఇవ్వబోతున్నావని. ఈ బిడ్డ సాగర్ బిడ్డ. మీకు తెలిసింది బాబు, ఇదే నాకు చాలా ఎక్కువ. కానీ నేను ఇక్కడ ఉండలేను. కేవలం నాకే కాదు, నాకు పుట్టబోయే బిడ్డ ఆత్మగౌరవానికి కూడా సంబంధించిన విషయం ఇది. ప్రేమ, ప్రేమ, నువ్వు ఒక పని చేయి. నిరంజన్ గారికి ఫోన్ చేసి మనం గంగని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పు. బాబు, త్వరగా పోనివ్వండి. గంగక్క, నువ్వు ధైర్యంగా ఉండు. నీకేం కాదక్క. తొందరగా పోనివ్వండి, తొందరగా. హలో నిరంజన్ గారు, నేను ప్రేమని మాట్లాడుతున్నాను. మేము గంగని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. సరే, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు గంగ, అంతా సర్దుకుంటుంది. ఏమైంది? భగవంతుడు, చాలా క్రౌడ్ ఉంది. బాబు, ఏమైంది? త్వరగా పోనివ్వు. ముందు చాలా మంది జనం ఉన్నారు, ముందుకు వెళ్ళడం కుదరదు. మీరు దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటున్నా, కానీ గంగ నడిచే స్థితిలోనే లేదే. బాబు, కాస్త జరగండి. బాబు, ఏమండి, మా చెల్లి తల్లి కాబోతోంది. తన నొప్పులతో బాధపడుతోంది. మీరు ప్లీజ్ మీ వాళ్ళకి చెప్పండి, కాస్త పక్కకు జరగమని. మా బండి వెళ్ళడం కోసం మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా అవసరం అండి. ప్లీజ్ అండి, మీరు చెప్పండి మీ వాళ్ళతో. తను బండిలో కూర్చుంది. అరే, అందరికీ చెప్పండి, కాస్త చోటు ఇవ్వమని బండి వెళ్ళడానికి. పదండి పదండి, త్వరగా రండి. గంగా, నువ్వు కంగారు పడకు. ఇంతమందిని దాటి మనం హాస్పిటల్కి ఎలా వెళ్ళగలని చెప్పు. నాకేమీ అర్థం కావడం లేదు.
నువ్వు కంగారు పడకు ఆ? ధైర్యంగా ఉండు. గట్టిగా ఊపిరి తీసుకో గంగా, గట్టిగా ఊపిరి తీసుకో ఆ? నీకు వినిపిస్తోంది కదా? మీరందరూ వెళ్ళండి, కాస్త దారి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి. వెళ్ళండి గంగా, ధైర్యంగా ఉండు గంగా, ఏమి కాదు నీకు. గంగా గంగా, ఇంకాసేపే ఇంకాసేపే, కాస్త ధైర్యంగా ఉండు గంగా. వెల్లు వెల్లు మను మువ్వ సవ్వడుల ముత్తు బాలుడెవరే వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు గనరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా ఏ నోట భయపడకమ్మా, నీకేం కాదులే. వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా ఊరంత చేరి ఏమేమి అన్నా కొల్లబొల్లి మాటలే నారాధిక సారథిని. జరగండి, వెళ్ళనివ్వండి. గంగా, నిన్ను నువ్వు సంభాలించుకో. ఏం చెయ్యాలి? ఎవరు కూడా జరగడానికి సిద్ధంగా లేరు. మనం తన్ని హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళగలం? ఇలా కృష్ణ
గంగా నీకేమి కాదు, నువ్వు ధైర్యంగా తీసుకురండి. త్వరగా త్వరగా తీసుకురండి. జాగ్రత్తగా తీసుకురండి. జాగ్రత్తగా తీసుకురండి. జాగ్రత్త జాగ్రత్తగా. నువ్వేం భయపడకు, నీకేం కాదు. మెల్లిగా దింపండి. మెల్లిగా తీసుకురండి. జాగ్రత్త. నువ్వు బాగానే ఉన్నావు కదా గంగా? అందరూ మీరంతా బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. త్వరగా అందరూ బయటికి వెళ్ళండి. గట్టిగా ఊపిరి తీసుకో గంగా. అయిపోయింది గంగా, అంతా మంచి జరుగుతుంది. కాస్త ఓపిక పట్టు. ఇక నీకేమి కాదు. ధైర్యంగా ఉండు గంగా. నిన్ను నువ్వు సంభాలించుకో గంగా. కాస్త అయిపోతుంది. నెమ్మదిగా గంగా, నెమ్మదిగా గంగా, నెమ్మదిగా. గంగక్క ఇప్పుడు పర్వాలేదు కదా? గంగా, లక్ష్మి పుట్టింది. ఏది చూపించు. అరే చూపించు. అవును చూపించు. అరే జాగ్రత్త. చాలా ముద్దుగా ఉంది కదా? చాలా క్యూట్ గా ఉంది. అచ్చం గంగలాగే ఉంది. అవును నిజంగానే. శుభాకాంక్షలు గంగా. శుభాకాంక్షలు గంగా. మమతక్క, ఆవిడెవరు? ఆశ్రమానికి కొత్తగా వచ్చారా? ఎవరు గంగా? ఆవిడే ఇందాకటి వరకు నా పక్కనే ఉన్నారు. బిడ్డ పుట్టే సమయంలో కూడా నేను ఆవిడని అడిగాను ఎవరు మీరు అని. ఆవిడ సారథి అని చెప్పారు. సారథి ఏమో తెలీదు గంగా. నేనైతే ఆవిడని మొదటిసారిగా చూశాను. ఆవిడ మన ఆశ్రమంలో ఉండటం లేదు. అలాగా? మరి ఎక్కడికెళ్ళారు? ఎక్కడి నుంచి వచ్చుంటారు? మీరు వెళ్ళి ఒకసారి చూడండి ఎక్కడున్నారో. నేను ఆవిడకి ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు ఆవిడ కారణంగానే నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాం. గంగా, ఒక్కోసారి భగవంతుడు చాలా తెలివిగా తన భక్తులను కాపాడుకుంటాడు. ఎవరికి తెలుసు, భగవంతుడే ఆవిడ్ని నీ దగ్గరికి పంపించాడేమో. ఎందుకంటే తను నిన్ను అలాగే నీ బిడ్డ ప్రాణాలు కాపాడుతుందని.